అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క జాలి, అల్లాహ్ యొక్క ప్రేమ, అల్లాహ్ యొక్క కరుణలు మనందరిపై ఉండబట్టి రమజాన్ యొక్క పవిత్రమైన మాసాన్ని అల్లాహు తాలా మన అందరికీ ప్రసాదించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఉండండి. నా ప్రేమ సోదర మహాశివులారా, ఈరోజు నేను మీ అందరికీ చాలా ముఖ్యమైన, చాలా ప్రాముఖ్యత గల, మీ జీవితంలో ఎక్కువగా పుణ్యాలు తెచ్చుకునే యొక్క నమాజ్ గురించి చెప్తాను. ఆ నమాజ్ కూడా మీరు ఎక్కువ శాతం, అంటే ఎక్కువ సమయం చదవాల్సిన అవసరం లేదు. ఇంత తక్కువ సమయంలో మనం సంపాదించుకునే పుణ్యం ఎంతో తెలుసా? 840 సంవత్సరాల పుణ్యాన్ని అల్హమ్దులిల్లా ఇన్షా అల్లాహ్ మనం పొందగలుగుతాము. అది ఎప్పుడు? ఓన్లీ ప్రత్యేకంగా రంజాన్ నెలలో మాత్రమే. మామూలు రోజుల్లో అయితే ఈ యొక్క అవకాశం మనకి కలగదు. అందుకని మీకు నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఒక హదీస్లో తెలిపారు, ఏ వ్యక్తి అయితే మగరిబ్ నమాజ్ చదువుకున్న తరువాత 6 రకాతులు అవ్వాబీన్ నమాజ్, 6 రకాతులు అనగా 2 రకాతులు 2 రకాతులు 2 రకాతులు, ఈ విధంగా 6 రకాతులు అవ్వాబీన్ నఫీల్ నమాజ్ చదువుతున్నాను అని చెప్పి సంకల్పం చేసుకుంటే ఆ వ్యక్తికి అల్లాహు తాలా అతని కర్మపత్రాలలో 12 సంవత్సరాల పుణ్యాలు ప్రసాదిస్తారు. మరి మామూలు రోజుల్లో ఈ యొక్క హదీస్ నేను మీకు తెలుపుతున్నాను. కానీ రంజాన్ నెల మనకి స్పెషల్ ఏమిటి అంటే, రంజాన్ నెలలో ఏ పుణ్యం చేసినా కూడా దానికి బదులు అల్లాహు తాలా 70% ఇస్తున్నారు. అంటే ఒక పుణ్యానికి బదులుగా 70 పుణ్యాలు. ఈ విధంగా మనకి 70 రెట్లు పుణ్యం అనేది మనం సంపాదించుకోగలుగుతున్నాము రంజాన్ యొక్క నెలలో. మరి మీరు రంజాన్ నెలలో ఈ నమాజ్ ఏదైతే మీకు చెప్పానో అవ్వాబీన్ నమాజ్, ఈ నమాజ్ కనుక మీరు చదివితే ఇన్షా అల్లాహ్ మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి, 840 సంవత్సరాల పుణ్యం మీరు రంజాన్ నెలలో మాత్రమే సంపాదించుకోగలరు. ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలకించండి. రంజాన్ నెలలో మాత్రమే మనకి ఒక అవకాశం ఉంది. రంజాన్ నెల చూస్తే చాలా సమయం అయితే మనకి గడిచిపోయింది. ఇంకా చాలా కొద్దిగా శాతం సమయం మాత్రమే మనకు ఉంది. ఈ కొద్దిగా శాతం సమయాన్ని మనం అనుకూలంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ అవ్వాబీన్ నమాజ్ అనేది ప్రత్యేకంగా మగరిబ్ నమాజ్ తర్వాతే చదవాలి. మామూలు సమయంలో చదువుతామంటే అది చల్లదు. అవ్వాబీన్ నమాజ్ మగరిబ్ నమాజ్ చదివిన తర్వాత, సాయంత్రం ఇఫ్తారీ చేసిన తర్వాత మగరిబ్ నమాజ్ ఏదైతే ఉంటుందో ఆ నమాజ్ చదివిన తర్వాత చదివితే మాత్రమే ఈ పుణ్యం అనేది మనకి లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆలకించండి, గమనించండి, తప్పకుండా ఈ నమాజ్ చదవడానికి ప్రయత్నం చేయండి. రంజాన్ నెలలో మనం ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవడానికి ఈ నమాజ్ కూడా మనకి చాలా చాలా ప్రాముఖ్యత కలిగింది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇన్షా అల్లాహ్ ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇస్లాం గురించి మరింత సమాచారం కొరకు మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జజాకుముల్లాహు ఖైర్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.